హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఎంఎస్ మెకానిక్ భాష ఫ్రమ్ నెల్లూరు. ఈరోజు నేను మీకు స్కూటీస్లో వైబ్రేషన్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా ఎందుకు వస్తాయి, దాన్ని ఎలా రిపేర్ చేసుకోవాలని చెప్పి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్న ఈ స్కూటీ అయితే సుజుకి బర్గ్మ్యాన్ 2019 మోడల్ BS4 ఇంజిన్. సో దీంట్లో వైబ్రేషన్ ఇష్యూస్ అనేవి ఎందుకు వస్తుంది, అదేవిధంగా దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలని అయితే డిస్కస్ చేద్దాం. ముందైతే మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి, మీకు ఫుల్ ఇన్ఫో అయితే దొరుకుతుంది. సో మనము ఫ్రీక్వెంట్గా చూస్తుంటాము యాక్టివా, అదేవిధంగా సుజుకి యాక్సెస్ అండ్ బర్గ్మ్యాన్, ఈ 3 వెహికల్స్ కూడా మనకి ఎక్కువగా మార్కెట్లో రన్ అయ్యే అలాగే సేల్ అయ్యే వెహికల్స్. సో మనకు స్టార్టింగ్లో వైబ్రేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా స్టార్టింగ్లో మనము యాక్సిలరేషన్ ఇచ్చినప్పుడు వైబ్రేషన్ అనేది ఎక్కువ ఉండి వెహికల్ అనేది ముందుకు కదులుతుంది. దాని తర్వాత రన్నింగ్లో నార్మల్గానే పర్ఫార్మెన్స్ ఇస్తుంది. కాకపోతే స్టార్టింగ్లో ఏదైతే ఇష్యూ ఉందో ఆ వైబ్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా సెల్ఫ్ అనేది కొట్టినప్పుడు త్వరగా ఎత్తుకోదు, సో చాలా లేట్గా ఎత్తుకుంటుంది. సెల్ఫ్ కూడా స్లోగా స్టార్ట్ అవుతుంది. సో ప్రాబ్లం అంతా ఎక్కడ ఉంటుందంటే ఈ క్లచ్లో. ఈ క్లచ్ అనేది మనము ఖచ్చితంగా ఎవ్రీ రెగ్యులర్ సర్వీస్లో క్లీన్ అయితే చేయించుకుంటూ ఉండాలి, వైబ్రేషన్ ఇష్యూస్ తగ్గాలంటే. చూడండి ఇది అంతా డర్టీగా ఉందో, సో లోపలంతా కూడా ఆయిల్ వచ్చేసింది. యాక్చువల్గా ఇటువైపుకి ఆయిల్ అనేది కొట్టకూడదు, అండ్ ఇక్కడ ఆయిల్ సీల్స్ అనేవి ఫెయిల్ అయిపోయి ఆయిల్ అంతా కూడా ఇటువైపు కొట్టేస్తుంది. ఆయిల్ అనేది ఈ పార్ట్స్ మీద, ఈ క్లచ్ బెల్ట్ మీద కానివ్వండి, బెల్ట్ మీద పడినప్పుడు ఏమవుతుందంటే అది జారిపోతుండే లోపల. సో అది ఫ్రీక్వెంట్గా మనము క్లీన్ చేయకపోతే ఆయిల్ అనేది ఇటువైపు కొట్టేసి మీకు ఆ పికప్ అనేది ఉండదు వెహికల్లో, ఎందుకంటే దాని మీద మనకి ఫ్రిక్షన్ అనేది ఉండదు. చూడండి ఆయిల్ కూడా ఇక్కడ నుంచి బయటకు కొట్టేస్తుంది. ఇక్కడ హెడ్ బీడింగ్ దగ్గర ఏదైతే ఓరింగ్ వస్తుందో ఆ హెడ్ బీడింగ్ ఓరింగ్ వచ్చేసి అది కూడా ఫెయిల్ అయిపోయింది. అక్కడ నుంచి ఆయిల్ అంతా కూడా బయటికి కొట్టేస్తుంది. అండ్ ఇంకొక మేజర్ ఇష్యూ దీంట్లో ఏంటంటే మైలేజ్ అనేది కూడా తక్కువ వస్తుంది. దానికి రీజన్ ఏంటంటే కార్పొరేట్లో ఇష్యూ ఉండడం, దాన్ని ఇప్పటిదాకా సర్వీస్ అయితే చేయలేదు. సో దాన్ని కూడా మనం సర్వీస్ చేసుకుంటే ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి క్లచ్ బెల్. ఆయిల్ అనేది ఇటువైపు పడినప్పుడు దీంట్లో ఫ్రిక్షన్ అనేది కరెక్ట్గా ఉండక ఇది కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ. చూడండి ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆయిల్ అనేది కొట్టేస్తుంది. ఇక్కడ ఆయిల్ సీల్ ఉంటుంది, చూడండి ఇక్కడ ఆయిల్ సీల్ నుంచి ఆయిల్ అనేది కొట్టేస్తుంది. సో అది రాకుండా మనం అయితే జాగ్రత్త పడాలి. అండ్ ఈ బెల్ట్ విషయానికి వస్తే మధ్యలో పగులు అయితే వచ్చేసాయి, కానీ దీన్ని మళ్ళీ రీయూజబుల్, ఎందుకంటే పగులు అంతగా ఎక్కువగా లేవు. అండ్ ఇక్కడ ఈ బుష్ విషయానికి రావాలి. యాక్చువల్గా ఏదైతే బెండ్ యాక్సిల్ ఉందో అక్కడ కూర్చోవాలి కరెక్ట్గా సెట్టింగ్లో. సో ప్రీవియస్గా ఈ బుష్ అనేది జరిగిపోయింది, దానిలో అయితే లేదో మనం కటింగ్ చేయించి కొత్త బుష్ అయితే వేయించాము. దానికి సంబంధించిన షార్ట్ కూడా నేనైతే అప్లోడ్ చేస్తున్నాను, ఒకసారి వీలైతే చెక్ చేయండి. దాన్ని ఒకసారి చూడండి. మనకి సింపుల్ అండి, ఏ బైక్ అయినా ఏ స్కూటీ అయినా కానీ మనకి వైబ్రేషన్ రాకుండా పర్ఫార్మెన్స్ కరెక్ట్గా ఉండాలంటే క్లచ్ అనేది ఆన్ టైం సర్వీస్ అయితే చేసుకుంటూ ఉండాలి. క్లచ్లో మీకు మ్యాక్సిమం అన్ని పార్ట్స్ అనేవి ఫెయిల్ అవ్వవు. సో దాన్ని నీట్గా మనం పెట్రోల్తో అయితే క్లీన్ చేసుకొని వాటిని అయితే రీయూజ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి క్లచ్ రోలర్స్ వస్తాయి. సో ఆ రోలర్స్ అనేవి బాగానే ఉన్నాయి. సో జస్ట్ దాన్ని పెట్రోల్తో మనం క్లీన్ చేసుకొని దాన్ని మళ్ళీ మనం రీయూజ్ చేసుకున్నామంటే బెనిఫిటబుల్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సుజుకిలో యాక్సెస్ బైక్స్ అండ్ బర్గ్మ్యాన్స్ వెహికల్స్కి మెయింటెనెన్స్ కాస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ మెయింటెనెన్స్ కానీ వచ్చిందంటే దానికి స్పేస్కి అయ్యే కాస్ట్ కూడా అలానే ఉంటుంది. జీరో మెయింటెనెన్స్, అదేవిధంగా రిపేర్కి వచ్చినప్పుడు దాని రిపేర్ కాస్ట్ అనేది ఎక్కువ, ఎందుకంటే స్పేర్స్ అనేవి అంత కొంచెం కాస్ట్లీగా ఉంటుంది వెన్ కంపేర్ టు హోండా యాక్టివా ఆర్ఎల్స్ హీరో స్పేర్ పార్ట్స్తో మనం కంపేర్ చేసుకుంటే సుజుకి వెహికల్ స్పేర్ పార్ట్స్ అనేవి కొంచెం ఎక్కువ. సో చూడండి ఈ క్లచ్ రోలర్స్ అనేవి మంచిగా ఇష్యూ ఉంటేనే మనం స్పేర్ పార్ట్ మార్చుకోవాలి. కానివ్వండి ఇన్కేస్ అది బాగుంటే దాన్ని మనం పెట్రోల్తో క్లీన్ చేసుకుని నీట్గా దాన్ని రీప్లేస్ చేసుకుంటామంటే చాలా మంచిగా ఉంటుంది, మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. చూడండి దీనిలో అయితే మనం ఎప్పుడైతే క్లచ్ అయితే మళ్ళీ క్లీన్ చేసి సెట్ అయితే చేస్తాము. మొత్తం క్లచ్ క్లీన్ చేసాము, క్లచ్ కవర్ క్లీన్ చేసాము, లోపల కవర్ క్లీన్ చేసాము. సో దీన్ని ఇప్పుడైతే ఫిక్స్ అయితే చేస్తున్నాం. అండ్ ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే దీన్ని మనం టైట్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి, అదేవిధంగా కరెక్ట్గా చేయాలి. లేకపోతే రన్నింగ్లో అది ఊడిపోయే అవకాశం ఎక్కువ. సో దాన్ని మనకి టైమ్ ఆఫ్ ఫిక్సింగ్ అప్పుడు కొంచెం జాగ్రత్తగా
బ్యాక్ వీల్ అయితే రొటేట్ అయితే చేస్తుంది. సో ముందర ఏదైతే డ్రైవింగ్ పుల్లీ ఉందో అది క్రాంక్కి డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉంటుంది. సో దానివల్ల అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ స్కూటీకి ఫస్ట్ మనము సో దీని రెగ్యులర్ సర్వీసెస్ టోటల్గా అదేవిధంగా ఇప్పుడు దీనికైతే మనకు సెల్ ఫోన్ లైట్గా సార్ బ్యాటరీ చెక్ చేద్దాం. బ్యాటరీ ఓపెన్ చేసి సో బ్యాటరీ అనేది మనకు హెచ్ఎల్ బ్యాటరీ ఉంది. సో దాన్ని అప్పటి నుంచి ఆల్మోస్ట్ బ్యాటరీ. సో ఇప్పుడు దీన్ని రీప్లేస్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. హెచ్ఎల్ బదులు ఎమ్రాన్ బ్యాటరీ సెట్ చేస్తున్నాము. ఈ మధ్యకాలంలో ఎమ్రాన్ బ్యాటరీ అండ్ 2 years పీస్ టు పీస్ వారంటీ ఇస్తున్నాడు. అదేవిధంగా 2 years వచ్చేసి గ్యారంటీ ఇస్తున్నాడు. సో 2 years తర్వాత మనకి బ్యాటరీ పోతే డిమినిషింగ్లో మనకి స్టార్ట్ చేస్తారు, అంటే తక్కువ కొంచెం లెస్ చేస్తారు ప్రైస్. సో ఇదైతే కంప్లీట్గా రెడీ అయితే అయిపోయింది. ఒకసారి చూడండి స్మోక్ అనేది వస్తుందా అని చెప్పేసి స్టార్ట్ చేస్తాను. దీనికి మనం కొత్త బోర్ అనేది వేసేసాము. ఈ సుజుకి స్కూటీస్లో బోర్ని రీకండిషన్ చేయించకండి కూడా కొత్త బోర్ వేసుకుంటే కొంచెం మంచిగా సెట్ అయిపోతుంది. సో ఫైనల్లీ మనం వీడియో ఎండింగ్ వరకు అయితే రీచ్ అయిపోయాము. సో మీకైతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకొంచెం ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.